అమావాస్య రోజున చేయవలసినటువంటి పనులు. ఖచ్చితంగా అమావాస్య అంటేనే కర్మఫలాన్ని తొలగించేదిగా చెప్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసిన తప్పులైతేనేమి, పితృదేవతల నుంచి వచ్చినటువంటి పాపాలైతేనేమి అనుభవిస్తూ ఉంటాం. అయితే ఈ ఆషాఢం అమావాస్య రోజున చేసేటువంటి పాపాలను, కర్మాలను తొలగించుకొని దైవత్వం వైపు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్తూ ఉంటుంది. అయితే ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం చేయండి. నదీ స్నానం వీలైతే నదీ స్నానం చేయండి. నదీ స్నానం వీలు కాని వారు ఇంటిలోనే స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు, పసుపు వేసుకొని స్నానం చేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, మగవారు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణోత్తములకు నువ్వులు, నీళ్లు దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది పూర్వీకుల పేరు మీద ఇవ్వడం చాలా మంచిది. అలాగే పేద బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. తదనంతరం శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. అలాగే ప్రతికూలతలు, దోషాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది.